అనిల్ రావుపూడి మంచి కామెడీ ఫ్యామిలీ సినిమాలు చేస్తూ హిట్స్ ఇస్తున్నాడు. ఇకపోతే అనిల్ రావుపూడి తన తదుపరి మూవీని హాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ లో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ చిరంజీవితోనే చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన విషయాన్ని అనిల్ రావుపూడి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికే అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలయ్యి మంచి టాక్ ను తెచ్చుకోవడంతో మరికొన్ని రోజుల తర్వాత అనిల్ చిరంజీవితో చేయబోయే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో అనిల్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే విధంగా అనిల్ రావుపూడి ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందిన F2, సర్లేరు నీకెవరు మరియు తాజాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన సంక్రాంతి కోసనం సినిమాలో సంక్రాంతికి విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి. ఇక మరొకసారి తన సినిమాను సంక్రాంతి బరిలో నిలపాలనే ఆలోచనలో అనిల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత కామెడీతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. ఆ జోనర్లో సినిమాలు చేసి 8 హిట్లు కొట్టిన అనిల్ రావుపూడితో చేతులు కలిపారట. విశ్వంబర తర్వాత చిరంజీవి అనిల్ రావుపూడితో చేయబోయే ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఈ కాంబినేషన్ లో ఫుల్ లెంత్ కామెడీ మాస్ సినిమా ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే అనిల్ స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి చిరంజీవి గారి ఆమోదాన్ని పొందారు. త్వరలో ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తుంది. అనిల్ రావుపూడి తన సినిమాలను సంక్రాంతికి విడుదల చేయడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఈ సినిమా కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నట్టు సమాచారం.